పోస్టులతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇకపై అది కుదరదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మోంతా తుఫాను పైన అబద్దపు ప్రచారానికి దిగారని సీఎం మండిపడ్డారు. వివేక హత్య, కోడికత్తి, గులకరాళ్ల డ్రామాలాడే పరిస్థితి ఇకపై ఉండదన్నారు. ఏపీలో సంక్షేమంతోనే సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, నాకు పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట. అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఏదంటే అది రాసేస్తారు. మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి. ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంటే మనం బురద వేయించుకోవాలనా? అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? నాకైతే అర్థం కాల. అందుకే చెప్తున్నా, మీ కుట్రలు జాగవు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమరపాటు చేశాం. కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు. అదే మరి గులకరాయి డ్రామా ఆడావు. ఇంకా డ్రామాల కథ లేదు. సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా, పదును పెట్టా. నువ్వు నేరం చేయాలంటే నేరస్తుడిని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అడుగడుగున నిఘా నేత్రం ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నిద్ర లేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా ఆలోచన అంతా ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి.